హాయ్ అందరికీ నమస్తే, మంచున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి. సో ఈరోజు అయితే నేను కార్తిక్ కాలేజ్కి వచ్చిన బీపీబీ యూనివర్సిటీ. ఒక్కరోజు ఇక్కడ స్టూడెంట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిన. ఫస్ట్ టైం నేను కాలేజ్కి పోతున్నా. కాలేజా నేను తగ్గున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నువ్వు ఉన్నవని తెలిపి ఇచ్చేమని లండన్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం యూనివర్సిటీకి పోతున్నా కార్తిక్తోని. మీ అందరికి ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా, నేను స్టూడెంట్ని కాదు, వర్క్ వీసా మీద వచ్చింది ఇక్కడికి. సో ఇక్కడ యూనివర్సిటీలలో స్టూడెంట్స్ ఏమంటారు, లైఫ్ను ఒక్కరోజు ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే పోతున్నా. మీకు కూడా చూపెడితే ఎట్లుంటుందని చెప్పి. మేము పోయేది బీపీపీ యూనివర్సిటీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేము పోయేది బీపీపీ యూనివర్సిటీకి. మంచిగా ఉంటుందా? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తట్టుకోలేవు క్లాసెస్. ఓకే, చూద్దాం కాలేజ్ ఎట్లుంటుందో మీకు కూడా చూపెడతా. నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తా. మస్తు రోజుల తర్వాత, ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత కాలేజ్కి పోతున్నా. బుక్, పెన్ను, పేపర్లు ఏం లేకుండా పోతున్నా. అన్న అవసరం లేదు కూడా ఇక్కడ అసలు. అదే ఇప్పుడు మనం పోయే కాలేజు. మనము టీచర్ లాగా వర్క్ చేసి ఆ తర్వాత మళ్ళీ స్టూడెంట్ లాగా కాలేజీకి పోవడం అంటే అసలు ఫీలింగ్ వేరే అనిపిస్తుంది. ఇదే కాలేజీ. మేమైతే లోపలికి పోతున్నాం ఇప్పుడు. సో లోపలికి వచ్చిన నన్ను ఐడి అడిగిండు, తీసిన యాక్టింగ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అడుగుతాడట, దొరికితే కిందికి పంపిస్తారు, దొరకకుంటే క్లాస్ లోపలికి. ఒక్కరోజు ఇక్కడ స్టూడెంట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిన. సో మంచిగానే క్లాస్ లోపలికి పోయినా అంత ఓకే. కానీ సడన్గా మేడం CV రెడీ అయ్యాలి, మీ మెయిల్ ఐడీలు ఇవ్వండి, నేను సెండ్ చేస్తే దానికి లింక్ అని చెప్పింది. నాకేం తెలుసు, సరే ఇద్దాం కదా అని పోయినా. కానీ కార్తిక్ ఏమన్నంటే, అక్క మాకు కాలేజీకి వేరే మెయిల్ ఐడి ఉంటుంది, సో నువ్వు ఏం చెప్తావు అంటే, మేడంకి ఇట్లా నాకు కాల్ వచ్చిందని చెప్పి బయటికి వెళ్ళిపోనన్నాడు. నేను మేడం దగ్గరికి పోయి, మేడం నాకు అర్జెంట్ కాల్ వచ్చింది ఫ్రమ్ మై మామ్ అని చెప్పి 2 minutesలో వస్తా అని చెప్పి బయటకు వచ్చేసి ఇక్కడ హాల్లో కూర్చున్నా హాల్లో. ఆ మేడమే స్ట్రిక్ట్ అట బాగా ఇక్కడ. ఎట్లుంటుందా అని అనుకున్నా, కానీ ఎక్స్పీరియన్స్ చేయకముందే బయటకు వచ్చేసిన. ఓకే, ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత కాలేజీకి అంటే యూనివర్సిటీకి రావడం, మనం టీచర్ లాగా వర్క్ చేసి మళ్ళీ స్టూడెంట్ లాగా యూనివర్సిటీకి వస్తే అసలు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అసలు ఆ ఫీలింగ్ ఇట్లా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. ఎందుకనంటే మనం ఆ రోజులను మిస్ అయ్యి దాటొచ్చినాం కాబట్టి మళ్ళీ ఆ రోజులకు పోతే అసలు ఇక ఫీలింగే వేరే. సో అందుకే కాలేజీ లైఫ్ని, స్కూల్ లైఫ్ని అస్సలు మిస్ కావద్దు. మస్తు మంది కాలేజీకి బంక్ కొడదాం అట్లా ఇట్లా అని అనుకుంటారు, కానీ కాలేజీలలో, స్కూల్లోనే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కరోజు మనం కాలేజీకి పోకుండా ఉన్న ఆ ఒక్కరోజు మనం మిస్ అయినట్టే మన లైఫ్లో. తర్వాత అంత అయిపోయాక ఆలోచించుకుంటాం, అబ్బా అప్పుడు కాలేజ్కి పోతే మంచిగా ఉండు, అప్పుడు స్కూల్కి పోతే మంచిగా ఉండు అని. నేనైతే పెద్ద బడి దొంగని ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు పోతే ఎంత మంచిగా ఉండు అని. కానీ ఇప్పుడు పోలేం కదా. క్లియర్ చేశాను అన్నది. ఏమన్నది? మెయిల్ చేస్తే క్లియర్ చేస్తారా మేడం అంటే చేసా అన్నది. నువ్వు చేస్తావు, అడుగుతావు డౌట్స్. ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేయగా నేను తెలుగులో అయింది. ఇటే చెప్తావు, నన్ను తెలుగులే అనిపిస్తుంది, నాకు కంఫర్ట్ అనిపిస్తుంది. ఏంటో సార్, ఎప్పుడు ఏ చిన్న దొంగ పని చేసినా నెక్స్ట్ సెకండ్ దొరికిపోవడం నా అలవాటు సార్. ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అమ్మా, సెక్యూరిటీ వచ్చి నా దగ్గరికి నీ ఐడి చూపెట్టానన్నాడు. మర్చిపోయినా అని చెప్పిన. సరే టైం టేబుల్ చూపెట్టన్నాడు, అది కూడా పోయిందని చెప్పిన. కొత్త ఫోన్ ఇది పోయిందని చెప్పిన. సరే నాతో రా అని చెప్పి డౌన్ స్టైర్స్కి రా అని అన్న తర్వాత ఇక మస్తు భయం పట్టింది. నిజం చెప్పిన మీ లాస్ట్కు. అందుకే మా అమ్మ చెప్తుంది, దొంగ పనులు ఏకే జల్లి దొరుకుతావు నువ్వు, నీతో కాదే అని.
చెప్తుంది దొంగ పనులు ఏకే జల్దీ దొరుకుతావు నువ్వు నీతో కాదే అని. తింటానా నేను అంతా నీ వాళ్ళ దొరికిపోయినా ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినంత పని అయింది. ఏం చేస్తారు సెకండ్ గుండె ఆగిపోయినంత పని అయింది. ఏం చేస్తారు అమ్ము ఇట్లా వాళ్ళు దొంగ లెక్కలు చేయకూరు ఇక్కడ యూనివర్సిటీలోకి వచ్చి. అమ్ము క్లాస్ ఎక్స్పీరియన్స్ ఏమో కానీ నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటి ఇది మొదటిసారి ఆయనకు సెక్యూరిటీకి అర్థం కాకుండా ఇలా జరగడం ఇది మొదటిసారి అక్క అని అంటుండు. వావ్ హాయ్ అండి, మేము ఇలా బ్రిడ్జికి వచ్చినాం, లండన్ బ్రిడ్జికి. ఒక్క ఫోటో తీయమన్నా కూడా మంచిగా తీయలేడు. ఎవరు సార్ మీరు? 30 సెకండ్లలో 30 స్టిల్లు ఇయ్యగలిగే అంత అది ఉంది నాకు. కానీ ఇస్తాను ఒకసారి దించుతలేవు. నేను ఎంత మంచిగా దించుతున్నా, నువ్వు దించితే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కొట్టుకొని జర్రుంటే నిన్నే చంపేస్తా. ఇంతసేపు మంచివే కదా అక్క, నెగిటివ్ సైడ్ కూడా చూడాలి ఫోటోస్. అప్పుడు చూసినావు అనుకో నీకు అర్థమైంది. అసలు ఒక్క ఫోటో నువ్వు దించిన 100 ఫోటోలలో ఒక్క ఫోటో మంచిగా రాలేదు. ఒక్కటి కూడా అక్క అట్లా ఎవరైనా దించుతారా అక్క? నేను 100 ఫోటోలు మంచిగా రాకుండా ఎవరైనా దించుతారా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇట్లా అంటే తమ్ముడు ఎంతమందికి ఉన్నారు కామెంట్ చేయుర్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లా వాళ్ళు దొంగ లెక్కలు చేయకూరు ఇక్కడ యూనివర్సిటీలోకి వచ్చి. అమ్మో